అయితే మనం ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సార్ని అయితే అడిగినాం, సార్ ఆ వీడియో తీసుకొచ్చా అని చెప్పేసి. కానీ సార్ పర్మిషన్ ఇవ్వలేదు. జస్ట్ సో మీకైతే ఇక మొత్తం బయటికి వెళ్ళినైతే చూపిస్తున్నా, చూసేసేయండి వీడియో మొత్తం అయితే లాస్ట్ దాకా. గైస్ వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20. ఫ్రెండ్స్ మనమైతే లాస్ట్ వీడియోలో మా వెమ్లవాడ భీమేశ్వర స్వామి టెంపుల్ అయితే చూసాం కదా. ఈ వీడియోలోనైతే అగ్రహారం ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చూద్దాం మనం. నా బ్యాక్ డ్రాప్ అయితే చూడొచ్చు, హనుమాన్ స్టాచ్యూ. ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఒకసారి ఖచ్చితంగా లైక్ కొట్టేసేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి పీకే లాక్స్ తెలుగు 20. వీడియోనైతే మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. చలో వీడియోలోకి వెళ్ళి మనకి రూట్ వచ్చేసి అయితే ఫ్రెండ్స్ అది మనకు వెమ్లవాడ వెళ్ళే రూటు. ఇటు వెమ్లవాడ నుంచి ఇటు మనకు సిరిసిల్ల వెళ్ళే రూట్లోనైతే ఇది అగ్రహారం ఏరియా. ఇక్కడ మనకు అపోజిట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. మనకి పాలిటెక్నిక్ కాలేజ్ అపోజిటే ఆంజనేయ స్వామి టెంపుల్. ఒకసారి లోపలికి కూడా ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ మీరు ఎంట్రన్స్లోనే అయితే చూడొచ్చు మనకు బోర్డు, శ్రీ హనుమాన్ దేవస్థానం అగ్రహారం మండల్ వెమ్లవాడ జిల్లా కరీంనగర్. ఓకే లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడనైతే మీరు చూసుకోవచ్చు మనకు ఎంట్రన్స్లోనైతే హనుమాన్ స్టాచ్యూ చూసారు కదా. ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అందరైతే జై శ్రీరామ్ అని అయితే వేసుకోర్రి. ఫ్రెండ్స్ మెయిన్ టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒకసారి లైక్ కొట్టేసేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. అలానే మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా వేసేయండి. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి ఫ్రెండ్స్. ఇక్కడ కాలు కడుక్కోవాలన్నట్టు, ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. కాలు కడుక్కొని లోపలికి వెళ్దాం. ఇప్పుడే కాలు కడుక్కొని అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా ఫ్రెండ్స్. ఇటు మనకు ఇటు గుడి ఇటు సైడ్ అయితే మనకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే ఈ టెంపుల్ దగ్గర కొత్తగా ఎవరన్నా వెహికల్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి అయితే పూజ చేయించుకుంటారు. మా వెమ్లవాడ సైడ్ అయినా సరే, సిరిసిల్ల సైడ్ అయినా సరే, ఇటు చుట్టుపక్కల ఏ ఊర్లు ఉన్నా సరే కంపల్సరీ అయితే అగ్రహారం వస్తారు పూజ చేయించుకోవడానికి అయితే. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం టెంపుల్ లోపలికి. ఒకసారి మీరు టెంపుల్ ఫ్రంట్ వ్యూ అయితే చూడండి. టెంపుల్ ఫ్రంట్ వ్యూ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. టెంపుల్ మీరైతే ఫ్రంట్ వ్యూ అయితే చూసారు కదా. ఒకసారి అట్లనే లోపలికి వెళ్ళిపోదాం. జై శ్రీరామ్ ఫ్రెండ్స్. మనం టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇది టెంపుల్ మెయిన్ వ్యూ అన్నమాట. ఇదైతే టెంపుల్ మెయిన్ వ్యూ మీరు చూడొచ్చు. టెంపుల్ మెయిన్ వ్యూ ఇదైతే. ఇది మనకు లోపల గర్భగుడి. జై శ్రీరామ్. అట్లనే ఒకసారి మొత్తం టెంపుల్ సరౌండింగ్ కూడా చూద్దాం పదండి. ఇది మనకు నవగ్రహాల టెంపుల్ అమ్మవారిది. ఫ్రెండ్స్ ఇట్లా మనకు లెఫ్ట్ సైడ్లో వస్తే ఇక్కడ ఇంకొక 2 టెంపుల్లు ఉంటాయి మనకి. యాక్చువల్లీ అయితే మనం పర్మిషన్ అడిగినాం చూసి ఫ్రెండ్స్. అవి ఇంకొక ఇక్కడ 2 టెంపుల్స్ అయితే ఉంటాయి మనకి. ఇప్పుడైతే చూసినాం కదా ఇవి మనకు అమ్మవారి టెంపుల్ సైడ్ వ్యూ అన్నమాట మొత్తం టోటల్. ఒకసారి మీరు చూడొచ్చు. ఇది మెయిన్ టెంపుల్ సైడ్ వ్యూ మనకైతే చూసిరు కదా. మనం ఇంతకుముందు అయితే లెఫ్ట్ సైడ్ వ్యూ చూసినాం కదా ఫ్రెండ్స్. ఇదైతే మనకు రైట్ సైడ్ వ్యూ అన్నమాట. ఇటు సైడ్ అయితే మనకు ఆడ బ్యాక్ సైడ్ అయితే అక్కడ మంచిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. అది ఆఫీస్ ఉంది, అది మెయిన్ ఆఫీస్ అన్నమాట, కార్యకర్తల ఆఫీస్ అదైతే మెయిన్. ఈ టెంపుల్ వాళ్ళ ఆఫీసు అదైతే చూసిరు కదా. ఈ టెంపుల్ అయ్యగారు ఈయననే. ఇది మనకు ప్రసాదం కౌంటరు ఇక్కడ. టెంపుల్ వీడియో అయితే చూసారు కదా. అంటే మనకు పర్మిషన్ అయితే తీయలేదు. నేను పర్మిషన్ ఇస్తారు కావచ్చు అనుకున్నా, వాళ్ళు పర్మిషన్ అయితే తీయలేదు. సో ఇక్కడికే మనం వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. అంటే మీకు సరౌండింగ్లో అయితే మొత్తం చూపెట్టిన. నెక్స్ట్ వీడియోనైతే ఎక్కడ తీయమంటారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి.
అట్లనే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, పీకే లాక్స్ తెలుగు 20. జై శ్రీరామ్.